నెల్లూరు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం వింజమూరు. వేసవిలో తాగునీటి కోసం ఇక్కడి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇళ్ల ముందు వేలాది డ్రమ్ములు దర్శనమిస్తాయి. అక్కడ లభ్యమయ్యే ఫ్లోరిన్ నీటిని స్థానికులు తాగుతున్నారు. 2014లో నాటి టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మంచినీటి పథకం ప్రణాళికను వైసీపీ సర్కార్ నిర్వీర్యం చేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో పథకం పట్టాలెక్కింది. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఈ పనులను పరిశీలించి నీటిని విడుదల చేస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. వింజమూరు చిరకాల కళ నెరవేరబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం చేసేందుకోసంగా ప్రత్యేక నిధులు కేటాయించారు. 15 సంవత్సరాల క్రితం మన వింజమూరు పట్టణంలో చూస్తే ప్రతి ఇంటి ముందు కూడా 2-3 డ్రమ్ములతో తీవ్ర నీటి ఎదురును ఎదుర్కొన్నారు. కనీసం మంచినీటి స్కీమ్ కూడా లేని పరిస్థితులలో తాగునీటి అవస్థలు ఎదుర్కొన్న వీరందరూ కూడా ఈ రోజు నగరంలో ఈ ట్యాంక్ మనం చూస్తున్నా, ఇది పాతూరు చెరువు అంటారు. దాదాపు 300 ఎకరాలలో విస్తరించి ఉంది. సంవత్సరం నీటిని నింపితే శాశ్వతంగా దాదాపు 1,00,000 మంది జనాభాకు తాగునీరు ఇవ్వవచ్చనే ఉద్దేశంతో గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒక ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో తర్వాత ఈ ప్రతిపాదనలను కూడా ఆటకెక్కాయి. ఈ చెరువుని పూర్తిగా సోమశిల నీటితో నింపితే ఈ దాదాపు 1,00,000 మంది జనాభాకు తాగునీరు అందించవచ్చు అనేది ఒక ప్రణాళికతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఒక ప్రత్యేక ప్రణాళికను కూడా ఏర్పాటు చేసి దీనికి నిధులు కూడా కేటాయించి పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. కట్ట బండ్లు కూడా ఇప్పటికే నిర్మాణం కూడా చేస్తూనే ఉన్నారు. 5-6 నెలల్లో ఈ కట్ట నిర్మాణ పనులు పూర్తయి సోమశిల నీటితో ఈ కలకల్లాడే పరిస్థితి అనేది ఉంది. పాతూరు చెరువును స్టోరేజ్ ట్యాంక్ చేయాలని ఈ ట్యాంక్ ద్వారా గ్రామంలో అన్ని గ్రామాలకి గ్రౌండ్ వాటర్ పెరగాలని ఉద్దేశం చేత స్టోరేజ్ వాటర్ చేయమని దగ్గర తర్వాత 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అశోక్ బాబు గారు, బొల్లేని రామారావు గారు వాళ్ళ చొరవతో చీఫ్ ఇంజనీర్ గారు 0.04 టీఎంసీ ట్యాంక్ సంవత్సర ప్రాజెక్టు అలాట్ చేయడం జరిగింది. ఆ రాజేరి దగ్గర నుంచి లిఫ్ట్ పెట్టి ఈ చెరువులకి ప్రజల దాహార్తం తీర్చడానికి అవకాశం కల్పించిన కోరికతో ప్రభుత్వం అంగీకరించింది. ఈ చెరువు నిండా ట్యాంక్ నీళ్లు పెడితే మాకు అన్నిటికీ కూడా వసతులు ఇప్పుడు నీటికి కరువు లేకుండా డ్రింకింగ్ వాటర్ పూర్తిగా ఉంటుందని మా నమ్మకము. వేసవిలో అనేక రోజులు నీళ్లు తోలిండ్రు, రిస్కులు పడడం ఆనాడు. ఈ చెరువు ఆయకట్టు 287 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. కొంత ఆక్రమణకు గురి అయింది. మిగతా చెరువు అంతా చిల్ల చెట్ల మయంతో చాలా అసంఘికంగా ఉన్న చెరువుని మన కళాకారుల సురేష్ గారు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు పుణ్యం చేత ఈ చెరువుని పరిశుభ్రంగా చేశారు. 15 కిలోమీటర్ల దూరంలో నుంచి మా వింజమూరు చెరువుకి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తెస్తే భవిష్యత్తులో జీకే కెనాల్ సోమశిల ఉత్తర కాలువ నుండి నీళ్లుని ఇక్కడికి తరలిస్తే భవిష్యత్తులో 1,00,000 జనాభాకి త్రాగునీటి కష్టాలు తీరుస్తారు. వింజమూరు కెపాసిటీ సుమారు 35,000 మంది జనాభా కళ కొన్ని గంటల్లోనే నెరవేరుతుంది. చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి నుంచి కూడా మాకు వింజమూరులో నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండింది. ఆవిర్భావ దినోత్సవం ఉండవల్లిలో ముఖ్యమంత్రి గారి ఇంట్లో పోయినాను. ఆయనతో చెప్పా, సార్ మాకు నీళ్లు లేవు అని చెప్పా. ప్రాజెక్టుల నిండా నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళని ఎక్కడ నీళ్లు లేవు, అన్ని చోట్ల మేము నీళ్లు నింపుతాం, దాని గురించి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఆయన. ప్రజలకు కూడా ఒక స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సమీపంలో ఒక పార్కును కూడా డెవలప్ చేశారు. ఈ పార్కుతో పాటు ఈ ట్యాంక్ బండ్ 2 కూడా అభివృద్ధి చెందితే ఊరికి ఇది ఒక మంచి అసెట్ గా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వింజమూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.